మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. అవునయ్యా, ఈ ఆరాధన, ఈ ఆదివారం ఆరాధనలో మాతో మీరుండి ఘనమైన కార్యములు జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, మేము ఆలస్యంగా కూడుకోకుండా త్వరగా కూడుకోవడం కృప దయచేయండి. రానున్న వారిని సకాలంలో రప్పించండి. మీ మహిమ కొరకు మీ యొక్క ఆశ్చర్యమైన సంగతులను మీ యొక్క మందిరములో సమృద్ధితో మమ్మల్ని నింపుతాను వాగ్దానం ఇచ్చిన దేవుడవు. మీకు సమృద్ధితో మమ్మల్ని నింపండి. ఆరాధన అంతట్లో మీరు తోడై ఉండండి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. నామాన్ని బట్టి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చాలా మంది ఎవరైనా కోల్పోయారా? ఏదైనా కోల్పోయిన వాళ్ళరా? అంటే డబ్బులైనా ఏదైనా చాలా మంది కోల్పోయి ఉంటారు. అదే చాలా మోసాలు జరిగినాయి, చాలా విషయాల్లో మేము కోల్పోయాము అని చాలా మంది అనుకుంటారు. నేను చాలా కోల్పోయాను, ఇది కోల్పోయాను, అది కోల్పోయాము, చాలా కోల్పోయాము అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మన దేవుడు మనకి మరలా సమకూర్చే దేవుడు. హల్లెలూయా. యోబు గురించి తెలుసా అందరికి? యోబు అన్ని కోల్పోయాడు. యోబు అనే వ్యక్తి ఉండేవాడు. యోబు యూజు దేశంలో ఒక యోబు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన దేవునందు భయభక్తులు కలిగి బహు ధనవంతుడై బహు సంపద కలిగి ఉండేవాడు. అయితే ఆయన కోల్పోయాడు, చాలా కోల్పోయాడు. ఆస్తి కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు. కానీ దేవుడు ఆయనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. అంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని గట్టిగా పట్టుకొని దేవుని స్తుతిస్తామో అప్పుడు దేవుడు మనకి రెండంతల ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా. యెషయా 61:7. యెషయా చాప్టర్ 61:7. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. హల్లెలూయా. ప్రేమపడుతుంది. మీ అవమానమునకు రెట్టింపు ఘనత నొందెదరు. హల్లెలూయా. అవమానం అనగా ఏదైనా మీరు కోల్పోయినప్పుడు అవమానపడతారు. ఏదైనా అందనప్పుడు ఇలా జరిగిందేంటి, ఇలా మోసం జరిగిందేంటి, సమయానికి ఇది లేదు కదా, సమయానికి ఈ విధంగా జరిగిందేంటి అని చాలా సార్లు మనము మన విషయాల్లో కొన్ని, అది ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయంలో కూడా కావచ్చు, కోల్పోయినామని. ఏదైనా మా ఫ్రెండ్ ఇది ఇస్తాను, ఇది ఇవ్వలేదు, ఇది లేదే, సకాలంలో మనకి దొరకలేదే అని చాలాసార్లు మనం అవమానపడతాం. కానీ దేవుని విషయంలో వచ్చినట్లయితే, ఎప్పుడైతే దేవుని మనం మొరపెడతామో దేవుడు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. హల్లెలూయా. అంటే కోల్పోయిన దానికి రెండింతలు దేవుడు ఏమయ్యాలని చూస్తున్నాడు. హల్లెలూయా. నీవు కోల్పోయిన దాన్ని నీవు దేవుని వైపు చూసినట్లయితే, ఇక్కడ కోల్పోయినప్పుడు యోబు ఏం చేసిండు? ఆయనకు అన్ని కోల్పోయినా కూడా దేవుని విడిచిపెట్టలే. దేవుని ఇంకనూ నేను స్తుతిస్తాను. వాళ్ళ భార్య ఏమన్నదే, ఇక ఏంది, అన్ని పోయినాయి, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్ని పోయినప్పటికీ నీవు ఇంకనూ దేవుని స్తుతిస్తూనే ఉంటావా, ఇంకనూ దేవుని పట్టుకుంటూనే ఉంటావా అన్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన గట్టిగా దేవుని పట్టుకొని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయనకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అంటే రెండంతల ఆశీర్వాదము. ఎప్పుడైతే నీ యొక్క పరిస్థితులలో, నీ యొక్క సమస్యలలో నీవు దేవుని గట్టిగా పట్టుకుంటావో, కోల్పోయినప్పటికీ దేవుడు రెండంతలు దయచేస్తాడు. హల్లెలూయా. అంటే రెండంతలుగా నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. హల్లెలూయా. అంటే వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. వారు ఇక్కడ ఏమైనా నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. హల్లెలూయా. అంటే ఇప్పుడు బాధపడ్డారేమో, తర్వాత దేవుడు ఏమంటుండు? తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. హల్లెలూయా. అంటే రెట్టింపు ఘనత, రెట్టింపు సంతోషము దేవుడు మీకు ఇవ్వబోతున్నా. హల్లెలూయా. ఇప్పుడు యోబు ఎంతో దుఃఖకారుడుగా
ఆయన యొక్క పెంకులతోటి గీసుకుంటూ ఆయన శరీరం అంతా కురుపులతో ఎంతో బాధతో ఉన్నాడు. కానీ దేవుడు దాన్ని రెట్టింపు బాలు మాంసం వలె ఆయన మాంసాన్ని మార్చి రెట్టింపు సంతోషానికి కారకునిగా చేసినాడు. హల్లెలూయా. అందుకే నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. అంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనము ఏదైతే కోల్పోతామో దాన్ని బట్టి మనం చింతించకుండా దేవుని విషయమై దేవుని గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు మనకు రెట్టింపు ఘనత రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యోబు 42:10 యోబు విషయంలో అదే జరిగింది. ఆయన అన్ని కోల్పోయినప్పటికీ దేవునికి మాత్రము ఆయన విడిచిపెట్టలే. యోబు 42:10 అంటే ఏది కోల్పోయినప్పటికీ మనము మన దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే విశ్వాసం అన్నిటినీ సమకూరుస్తుంది. హల్లెలూయా. యోబు 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మళ్ళా అతనికి దయచేశాడు. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. హల్లెలూయా. రెండింతలు అనండి, రెండింతలు ఆశీర్వాదం. హల్లెలూయా. అంటే రెండింతలు. ఇప్పుడు నీకు ఒక కారు ఉందేమో, దేవుడు 2 కార్లు ఇస్తాడు. హల్లెలూయా. ఒక ఇల్లు ఉందేమో, 2 ఇల్లులు ఇస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా ఇది జరిగిందే, నాకు ఇది లేదే, ఇది జరగలేదే అని బాధపడుతున్నప్పుడు, ఏదైనా కోల్పోయినావు అనుకో, ఏదైనా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు బాధపడతావు. నా ఆస్తి పోయింది, నా ఐశ్వర్యం పోయింది, నా సంపద పోయింది అని ఏదైనా పోయినప్పుడు నువ్వేం చేస్తావు, దాన్ని బట్టి బాధపడతావు. అయితే దేవుడు ఏమంటున్నాడంట, దానికి రెట్టింపు 2 రెట్లు నేను దాన్ని నీకు ఇస్తా అంటాడు. హల్లెలూయా. ఒకటి పోతే నేను 2 ఇస్తా అంటాడు. దేవుల్లో నిరీక్షించు వారికి దేవుడు 2 రెట్లు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకనే యోబు కోల్పోయినప్పటికీ ఇక్కడ యోబుకి ఎన్ని రెట్లు వచ్చింది? 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. చదువు కింద 12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. హల్లెలూయా. అంటే నువ్వు కోల్పోయినప్పుడు దేవుని గట్టిగా పట్టుకోండు. యోబు ఏం చేసిండు? అన్ని పోయి, ఆస్తి పోయి, ఆయన శరీరం అంతా కురుపులైనప్పటికీ దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. అతనికి యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జాతి ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగి. హల్లెలూయా. అతనికి 14,000 గొర్రెలను, అంటే 14,000 గొర్రెలు ఎందుకున్నాయి? మొదటిగా ఎన్నున్నాయి? మొదటిగా 7,000 గొర్రెలే ఉన్నాయి. అయితే 7,000 గొర్రెలు పోయినాయి. మరి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 14,000 గొర్రెలు. హల్లెలూయా. అది కూడా చూస్తారా? మొదటి అధ్యాయంలో ఉంటుంది. మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఉంది. అతనికి 7,000 గొర్రెలు. మొదటిగా ఆయనకి ఎన్ని ఉన్నాయి? 7,000 గొర్రెలు. ఇక్కడ ఆఖరి అధ్యాయంకి వచ్చినప్పుడు 12వ వచనంలో అతనికి 14,000 గొర్రెలు. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ 3వ వచనంలో ఉంది. 1వ అధ్యాయం 3వ వచనంలో అతనికి 7,000 గొర్రెలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7,000 గొర్రెలు. అదే ఆఖరి అధ్యాయము 12వ వచనంలో, 42వ అధ్యాయము 12వ వచనంలో ఎన్ని ఉన్నాయి? అతనికి 14,000 గొర్రెలు. హల్లెలూయా. మొదటిగా 7,000 గొర్రెలు ఉండే. 7,000 గొర్రెలు పోయినాయి. అయినప్పటికీ దేవుని గట్టిగా పట్టుకొని దేవుని విశ్వసిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆఖరిలో వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండు? అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను. ఒంటెలు ఉన్నాయి. మొదటి అధ్యాయము 3వ వచనంలో ఉన్నాయి. 3,000
ఒంటెలను. 1వ అధ్యాయము 3వ వచనం. 3,000 ఒంటెలను ఉన్నాయి. 3,000 ఒంటెలు ఉన్నాయి. ఆఖరి అధ్యాయంలో 12వ వచనంలో ఎన్ని ఉన్నాయి? హల్లెలూయా. అక్కడ 3,000 ఒంటెలు ఉన్నాయి, ఇక్కడ 6,000 ఒంటెలు అయినాయి. హల్లెలూయా. అంటే మనం ఇది చూడం, మనం ఏం చూస్తాము, ఆ 7,000 పోయినాయి కదా, అరే 7,000 పోయినాయి కదా అనుకుంటాం. కానీ వాటిని విడిచిపెట్టి దేవుని గట్టిగా పట్టుకొని ఎవరిని ఏమనకుండా దేవుని అందే మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు 14,000 ఇస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ 3,000 ఉన్నప్పుడు 6,000 ఒంటెలైనాయి. మళ్ళా 1,000 జతల ఎడ్లును 1,000 ఆడుగాడిదలను కలిగెను. 1,000 జతల ఎడ్లు. మొదట ఏంటంటే జతలు, 500 జతలు. హల్లెలూయా. మొదటిగా 500 జతల ఎడ్లుండే. ఎన్నున్నాయి? 500 ఉండే మొదటిగా. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? 1000. హల్లెలూయా. అంటే మనము దేవునిలో ఉన్నప్పుడు ఏదైనా కోల్పోయినట్లయితే దేవుడు వాటికి రెండింతలుగా దయచేస్తాడు. హల్లెలూయా. రెండింతలుగా ఆశీర్వాదము, రెండింతలుగా నేను నీకు మేలు చేసేదను. హల్లెలూయా. దేవుడు మనకు రెండింతలుగా మేలు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనం కోల్పోయిన దాని మీదనే విచారిస్తాం, కానీ దేవుడు చేయబోతున్న వాటి మీద మనం మనసు ఉంచాం. హల్లెలూయా. అంటే మనకు దేవుడు ఏం చేయబోతున్నాడు? రెండింతలుగా మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో, ఏదైతే ఆర్థిక పరంగా ఏదైనా డబ్బులు ఏ విషయంలోనైనా కోల్పోయినట్లయితే, నీ ఆరోగ్యం కోల్పోయినవేమో, నీ ఆస్తి కోల్పోయినవేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు? రెండింతలుగా నేను నీకు మేలు చేస్తాను, రెండింతల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. యోబు యొక్క జీవితం అంతయు మనం చూసుకున్నట్లయితే ఆయన శరీరం కూడా మొత్తము పురుగులతో ఉంది. తర్వాత దేవుడు ఆయనకు మంచి బాలు మాంసములే మంచి యవ్వన బలాన్ని మరలా ఇచ్చినట్ట. హల్లెలూయా. 12వ అధ్యాయం చదువు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగారు. హల్లెలూయా. 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను. ఎడ్లనుండే ముందేమో 500 ఉండే, ఇప్పుడు 1,000. తర్వాత మళ్ళీ ఆడుగాడిదల నుండే 500 ఉండే, ఇప్పుడు 1,000 ఆడుగాడిదలను కలిగెను. హల్లెలూయా. అక్కడ మరలా దేవుడు ఆస్తినిచ్చిండు. మరలా 11వ వచనంలో అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగారు. అంటే కుమారులను కూడా కోల్పోయాడు. కుమారులను, ఆస్తిని అంతటిని కోల్పోయినప్పుడు దేవుడు అన్నిటినీ రెట్టింపుగా ఇచ్చిండు, రెండంతలుగా ఇచ్చిండు. హల్లెలూయా. కోల్పోయిన దానికి ప్రతిగా రెండు రెట్లు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 2 రెట్లు దేవుడు. ఏదైనా కోల్పోయినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువా 2 రెట్లు నువ్వు నాకు ఇవ్వబోతున్నావు అనే ఒక విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. ఎక్సోడస్, నిర్గమకాండము, ఆదికాండము, నిర్గమకాండం. ఆదికాండం తర్వాత ఉంటుంది నిర్గమకాండము 16:29. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను. గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాను. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోటి నుండి బయలు వెళ్ళకూడదు. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించి ఇశ్రాయేలు దానికి మన్నా అను పేరు పెట్టింది. అది తెల్లని కొత్తి మేర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అప్పు. అంటే ఇక్కడ దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే, విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకుండా విశ్రాంతి దినమును మీరు ఆచరించినట్లయితే నేను పరలోకం నుండి మన్నాను కురిపిస్తా అంటాడు. హల్లెలూయా. చాలా మంది విశ్రాంతి దినమున పనులు చేసుకుంటారు, చాలా మంది పనులకు వెళ్తుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి దినమున ఆశీర్వాదకరంగా దాన్ని నువ్వు ఆచరిస్తావో
అప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదమును కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒక్కరోజు కూడా సండే రోజు మానక దేవుని స్తుతిస్తావో అప్పుడు దేవుడు రెండింతల ఆశీర్వాదమును చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చాను కనుక 6వ దినమున 2 దినముల ఆహారము. హల్లెలూయా. అంటే 2 దినముల ఆహారమును ముందుగానే నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ వచనం జాగ్రత్తగా గమనించాలి. 2 దినములు అంటే 7వ రోజు విశ్రాంతి దినము. అయితే 6వ రోజే దేవుడు ఈ ఆదివారం వచ్చే సంపద కూడా మీకు ముందుగానే ఇస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఏమంటున్నాడు, మీరు ఈ యొక్క విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి. 7వ దినము ఈరోజు పని చేయకపోతే మాకు లాస్ వస్తుంది అంటారు చాలా మంది. ఆదివారం రోజు నేను అక్కడికి వెళ్ళకపోతే నాకు 1,00,000 రూపాయలు లాస్ వస్తుంది అని చాలా మంది బిజినెస్ చూసుకునేవారు అంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే 6వ రోజునే నీకు 7వ రోజు రావాల్సిన అంతను 2 అంతలుగా నేను నీకు ఇస్తా అంటున్నా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ ఆదివారం రోజు నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఖచ్చితంగా నేను ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో 6వ రోజే దాని ముందు రోజే నీకు ఆదివారం వచ్చే సంపదను కూడా దేవుడు ముందుగానే ఇస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ అదే రాయబడింది క్లియర్ గా. మళ్ళీ మనం గమనించినట్లయితే చూరుడి నిశ్చయముగా, అంటే నిశ్చయం అంటే షూర్, 100% ఖచ్చితముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను. మనం ఖచ్చితంగా మానకుండా విశ్రాంతి దినమును ఆచరించాలని దేవుడే చెప్పిండు. కనుక 6వ దినమున 2 దినముల ఆహారము. హల్లెలూయా. 2 దినముల ఆహారము. ఒక్కరోజు కాదంట, 2 దినములు కావాల్సిన ఆహారాన్ని ముందుగానే, అప్పుడేమో ఆహారము, ఇప్పుడు సమృద్ధి, డబ్బు అన్ని కూడా దేవుడు 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఈరోజు 50 రోజులు 500 పోతాయేమో, ఈరోజు లేకపోతే ఈరోజు పోకపోతే నాకు రావేమో అనుకుంటాం. కానీ దేవుడు ఏ విధంగా నిర్మించిందంట, ముందుగానే 6వ రోజునే 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఈ మర్మము, ఈ విషయం తెలిస్తే ఎవరైనా సండే రోజు పోతారా? పోరు. ఎందుకంటే నాకు ముందుగానే దేవుడు 6వ రోజే నాకు 2 దినముల ఆహారమును అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనను. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఏం జరుగుతుంది అంటే మన్నా పడుతుంది. ప్రతిరోజు పైనుండి మన్నా కురుస్తుంటుంది. అయితే ప్రతిరోజు వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలి, మన్నా తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నారు. అయితే 7వ రోజు వచ్చింది. 7వ రోజు కూడా పోదామని సిద్ధపడుతున్నారు వాళ్ళు. అయితే మోషే దేవుడు అక్కడ మాట్లాడుతుండు, ఈసారి అయితే 7వ దినము మీరెవరు బయటికి రావద్దు, తన తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనను. హల్లెలూయా. అంటే వారి ఇంట్లో నుండి ఎవడు బయటికి రావద్దు. ఎందుకంటే అది దేవుడు ఆచరించిన దినము. ఆ విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించిండు. కాబట్టి 6వ రోజునే మీకు 2 రోజుల ఆహారము నేను ముందుగానే మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా ఈ మాటలు? అంటే ముందుగానే దేవుడు 2 రోజుల ఆహారమును వాళ్ళకి ఇచ్చేసిండు. మరి ఒక రోజుకే ఖరాబ్ అవుతాయి కదా. ఇప్పుడు మన్నా ఉంది కదా, ఈరోజు ఆహారం నువ్వు తీసుకుంటావు, అది ఇంట్లో పెట్టుకుంటావు, రేపు ఖరాబ్ అవుతాయి. మరి దేవుడు ఇక్కడ 2 రోజుల ఆహారం ముందుగానే ఇస్తుండు. మరి అది ఖరాబ్ కదా, పాడైపోతాయి కదా. కానీ దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించిండు. విశ్రాంతి దినమును నువ్వు ఏమి చేసుకోకుండా విశ్రాంతి దినమును నీవు ఆచరించినావు కాబట్టి ఆ విశ్రాంతి దినము ఆశీర్వాదాన్ని దేవుడు ఈ ఆహారము పాడైపోకుండా దేవుడు కాపాడినట్టు. హల్లెలూయా. మరి 2 రోజుల ఆహారము ఉంటుంది ఎక్కడన్నా? 2 రోజుల ఆహారం తెచ్చి పెట్టుకుంటూ ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు ఇక్కడ విశ్రాంతి దినమును ఎప్పుడైతే పాటిస్తావో, దేవునికి విశ్రాంతి దినము ఎప్పుడైతే మనం ఇస్తామో, దేవుడు మనకు ఆ యొక్క ఆశీర్వాదము 2 రెట్ల ఆశీర్వాదము ముందుగానే మనకు ఇస్తాడు. హల్లెలూయా. నిర్గమకాండము 16వ అధ్యాయము 22వ వచనం.
16:22. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషకు తెలిపిరి. ఇక్కడ ఏం జరిగిందంటే 6వ దినమున 2 రెట్లు ఒక్కొక్కడు ఈ రోజుకి రేపటికి ఆహారము కూర్చుకోవాలని చెప్పారు. ఎందుకంటే రేపు శనివారం ఆదివారము ఎవరు ఏ యొక్క పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. 5వ వచనం, ఆ 16వ అధ్యాయము 5వ వచనం. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొన్న దానికంటే అది రెండంతలై ఉండవలెను. హల్లెలూయా. 6వ దినముననే దేవుడు దీన్ని ప్రత్యక్షపరచుడు. 7వ దినము దేవునికి ప్రతిష్ఠించబడిన దినము. ఆ రోజు ఎవరు కూడా పని చేయొద్దు, ఏది ఎత్తొద్దు, పరుపెత్తుకోవద్దు, ఏ పని చేయొద్దు. అక్కడ అంటారు కదా, యేసయ్య వచ్చి ఇవ్వని నీవు పరుపెత్తుకొని నడు అనగానే వీళ్ళందరూ ఏమంటారు, 7వ దినము మనకు ప్రతిష్ఠించబడిన దినము, ఆ రోజు నువ్వు పనులు చేయొద్దు కదా అని. కానీ యేసయ్యనే ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞ పెట్టిండో, యేసయ్యనే ఆజ్ఞ పెట్టిండు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియక వారు ఏమంటారు, అరే ఆయన ఏంది ఈ యొక్క సబ్బాతును ఆచరిస్తలేడు, విశ్రాంతి దినం ఆచరిస్తలేడు అన్నాడు. కానీ దేవుడు అక్కడ చెప్పినప్పుడు గొప్ప అద్భుతాలు ఆ యొక్క పరిచయం ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళు ఫాలో అవుతారో వాళ్ళకి మాదిరిగా ఉండడానికి దేవుడు ఒక మాట చెప్తుండు. అరే సృష్టికర్త వచ్చి ఒక మాట చెప్తుండు అని వారు గ్రహించలేకపోయారు. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, దేవుడే ఈ మాటలు చెప్తున్నాను గ్రహిస్తామో, అప్పుడు వారు దేవుని అంగీకరిస్తుండే. కానీ దేవుని వారు అంగీకరించలేకపోయారు. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు ఏం చేయాలంట, 5వ వచనం. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని స్థిరపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలెను. అంటే రెండంతలుగా దేవుడు 6వ రోజు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి మనకు కూడా దేవుడు రెండంతలుగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రెండంతల ఆశీర్వాదము, రెండంతల బ్లెస్సింగ్, 2 రెట్లు, 2 పోర్షన్స్, 2 గదులు, 2 ఇల్లులు, అట్లా దేవుడు రెండంతలుగా మనల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. ఈ నెల నుంచి, ఈ నూతన నెల జూలై నుండి దేవుడు రెండంతలుగా మనం ఆశీర్వదించబడుతున్నాడు. హల్లెలూయా. జకర్యా 9:12. బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేసి ఉన్నాను. హల్లెలూయా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా అంటే మనం బంధకంలో ఉన్నప్పటికీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? రెండంతలుగా దేవుడు మనల్ని మరలా సమకూర్చబోతున్నాడు అని. హల్లెలూయా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. రెండంతలుగా మీకు మేలు. హల్లెలూయా. అంటే దేవుడు ఉద్దేశాలు ఏంటంటే, మనం ఒకటి అడిగితే దేవుడు 2 ఇస్తాడు. హల్లెలూయా. మనం ఒక్కటి అడిగితే దేవుడు 2 రెట్లుగా మనం ఆశీర్వదించాలని ఆయన ప్రణాళిక మన కొరకు ఆయన ఆ ప్రణాళికలో ఉన్నాడు. కాబట్టి మనము మన దగ్గర నుంచి ఏదైనా కోల్పోయినప్పుడు, ఎవరైనా కొట్టేసినప్పుడు, మనము వారి నిమిత్తము మనము అడగకుండా, దేవా నీవు మాకు 2 అంతలు ఇస్తావు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. అంతే తప్ప వాడి దగ్గర నుంచి పోయినాయి, నాకు ఇట్లా పోయినాయి, అక్కడ పోయినాయి, ఇవి తీసుకుంటూ వాడు తీసుకున్నాడు, చాలా మంది చాలా విధంగా బాధపడతాం మనం. కానీ దేవుని అందే విశ్వాసం నుంచి కోల్పోయినప్పటికీ, దేవా నీవు 2 అంతలుగా నాకు మేలు చేస్తావు, ఇప్పుడు ఒకటి పోయిందేమో దానికి నీవు 2 అంతలుగా నాకు ఇస్తావు అని దేవుడి వద్దనే మనం చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా 2 రెట్లు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఇస్కరియోతు యూదా తెలుసా? ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులు ఉంటారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని పేరు ఇస్కరియోతు యూదా. అయితే ఆయన ఏం చేస్తాడు? ట్రెజరర్. ఆయన యేసయ్య పరిచర్య ఉంది. పరిచర్యలో ఒకరు ట్రెజరర్ ఉంటారు, ఒకరేమో అన్ని చూసుకునే వారు ఉంటారు. అయితే ఈయన ఏం చేస్తాడు? డబ్బుల సంచి, అకౌంట్స్ అన్ని చూసుకుంటాడు. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది?
5,000 మందికి ఆహారం పెట్టాలి. యేసయ్య ఏం చేయాలి? 5,000 మందికి ఆహారం పెట్టాలి. అయితే ఈయన పిలిచిరు, ఈయనని ఇస్కరియోతు యూదా దగ్గర సంచి ఉంది కదా, డబ్బుల సంచి ఉంది. అయితే సంచి ఆయన ఏమనుకోండు, నన్ను అడుగుతారేమో అని ఆయన అటు ఇటు తిరుగుతాడు. అక్కడ దూరం ఉన్నాడు ఆయన. శిష్యులందరూ దగ్గర వేసే దగ్గర ఉండి, అయ్యా వీళ్ళందరినీ పంపిద్దామా, పరిచర్య అయిపోయింది, మెసేజ్ చెప్పినావు కదా, రెండు రోజులు మెసేజ్ చెప్పినావు, ఇక 3వ రోజు అయింది కదా, వెళ్దాం పంపిద్దాం పదా అని అందరూ పంపించాలా అని ఏసైని అడుగుతారు. అప్పుడు ఏసై ఏమంటాడు, మీరు వారికి ఆహారం పెట్టి వెళ్ళండి అంటాడు. అప్పుడు ఆంద్రేయ ఏమంటాడు, ఇంకొక శిష్యుడు, వీరందరికీ ఆహారం పెట్టాలంటే 200 దేనారములు అయినా సరిపోవు, 200 రూపాయలు అయినా సరిపోవు, మరి ఎట్లా పెట్టాలయ్యా అంటాడు. అప్పుడు ఇస్కరియోతు యూదా చూసి భయపడతాడు. ఆయన నన్ను అడుగుతారేమో, డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా. కానీ ఆయన ఏం చేస్తాడు, ఆ పైసలన్నీ తీసుకొని వాళ్ళ ఇంట్లో అక్కడక్కడ దాచిపెట్టుకుంటారు కదా అని మనం బాధపడతాం. అరే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకురు, నాకు మళ్ళీ ఇవ్వలేదు కదా అన్నాడు. కానీ యేసయ్యకి తెలుసు, తండ్రి నాకు 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్యకు తెలుసు, నాకు 2 ఆశీర్వాదం ఉంది. నేను తండ్రిని అడిగినట్లయితే వాడు తీసుకున్న 5,000 కన్నా నాకు 10,000 ఇస్తాడు. హల్లెలూయా. అంటే 12 గంపలు మిగిలిపోతే ఇంకా. హల్లెలూయా. అంటే దేవుడు, మీరు ఎప్పుడైతే కోల్పోయినాక దేవుడు ఎవరి వైపు చూసిండు? ఇస్కరియోతు వైపు చూసిండా? యేసయ్య ఎవరి వైపు చూసిండు? తండ్రి వైపు చూసి, ఆ ఒక చిన్న బాబు దగ్గర ఎన్ని ఉంటాయి? 2 రొట్టెలు 2 చేపలు, అవి తీసుకొచ్చి ఇస్కరియోతు పైసలు అడగలే. మనం ఎవరు చూస్తాము? ఎవరైతే మనకు పైసలు ఇస్తారో, ఎవరైతే మన దగ్గర నుంచి పైసలు తీసుకుర్రో వాళ్ళ వైపు చూస్తాం. కానీ ఈయన ఏం చేసిండు? దేవుడు ఏం చేసిండు? యేసయ్య ఆయన పైకి లేపి ఆ 2 రొట్టెలను 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని దేవుని కృతజ్ఞతలు చెల్లించి పరలోకం వైపు చూసి ప్రార్థన చేయగానే అవి 5,000 రొట్టెలుగా మారినాయి. హల్లెలూయా. 12 గంపలు మిగిలినాయి ఇంకా. హల్లెలూయా. అంటే దేవుని వైపు మనం కోల్పోయిన వాటిని చూడకుండా ఎవరైతే మన వద్ద తీసుకున్నారో, ఎవరైతే మన వద్ద నుంచి 5,000 తీసుకున్నారేమో, కానీ దేవుడు మనకి 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు వైపు చూస్తే ఏమైనా వస్తున్నానా? ఏం రాకపోతున్నాయి. కానీ యేసయ్య ఎవరి వైపు చూసిండు? తండ్రి వైపు చూసి, తండ్రి ఈ 5 రొట్టెలను ఆశీర్వదించి వీటిని మల్టిప్లై చేసి వీటిని విస్తరింపజేయి అని ఆ ఒక్క గంపలో వేయంగానే అవి ఏమైనాయి? పెరిగిపోయినాయి. హల్లెలూయా. అట్లా అంటే దేవుని వైపు మనం చూడాలి. ఎప్పుడైతే ఏది కోల్పోయినప్పటికీ, ఎవరు తీసుకున్నప్పటికీ దేవుడు 2 రెట్లు, తండ్రి యొక్క ఆలోచన ఉంది. ఏమనుంది? నేను 2 రెట్లు వాళ్ళకి ఇవ్వాలని. ఆ ఆలోచన చొప్పున మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మనకి 2 రెట్లు ఇస్తాడు. హల్లెలూయా. 2వ రాజులు 9:2-9, 2 Kings 2:9. ఇక్కడ ఒక వ్యక్తి నాకు 2 ఆశీర్వాదం కావాలని అడిగాడు. ఒక ప్రవక్తను అడిగిన అనమాట. ఆ వచనం చూసాం. వారు దాటిపోయిన తర్వాత ఎలీయా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడుటకు నీ కొరకు నేను ఏమి చేయకూడదో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చుటకు దయచేయమనెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏలియా పైకి వెళ్ళిపోతాడు. ఏలియా దేవుని పిలుపు ద్వారా పరలోకానికి ఏ విధంగా పోతాడు? ఒక రథములతో పైకి వెళ్ళిపోతాడు. చనిపోతాడా? ఏలియా చనిపోకుండా పైకి వెళ్ళిపోతాడు. అయితే ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఆయన శిష్యుడు ఎవరు? ఎలీషా ఏం చేస్తాడంటే అడుగుతాడు. ఏలియా అడుగుతాడు, నేనేం చేయాలి నీకు? నేను వెళ్ళిపోతున్నా కదా పైకి, మరి నీకేమైనా కావాలని అడిగితే ఈయన ఏమంటాడు? నాకు 2 రెట్లు ఆశీర్వాదం కావాలంటాడు. హల్లెలూయా. అంటే 2 రెట్ల ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా కోల్పోయినావు అనుకో, నువ్వు ఏదైనా తక్కువ ఉంది, అరే ఒకటే ఉంది నాకు, నువ్వు దేవుని 2 అడగాలి. దేవుడు నీకు 2 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. అయితే ఈయన ఎట్లయితే దేవుని అడిగిండో, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అంటే ఆయన దగ్గర ఏమున్నాయి? ఒకటే ఉంది, కానీ 2 అడిగిండు. కానీ దేవుడు ఈయన ఆశను బట్టి 2 ఆశీర్వదించిండు. హల్లెలూయా. అంటే ఈయన 12 అద్భుతాలు చేస్తే ఆయన 24 అద్భుతాలు చేసాడు. ఎవరు? ఎలీషా. అంటే దేవుడు ఎప్పుడైతే ఈయన ఆశీర్వాదం కొరకు 2 రెట్లు కావాలి, 2 రెట్లు నాకు కావాలి అని ఎప్పుడైతే అడిగిండో 2 రెట్ల ఆశీర్వాదాన్ని అనుగ్రహించింది. హల్లెలూయా.
ఇప్పుడు మన జీవితంలో ఒకటే ఉందేమో, సరిపోతలేదేమో, కానీ దేవుడు ఈ మొదలుకొని ఈ రోజు నుంచి రెండు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకటే ఇల్లు ఉందేమో, చాలా ఉందేమో, ఒకటే జాబ్ చేస్తున్నామేమో, ఏది సరిపోవట్లేదేమో, కానీ దేవుడు రెండు రెట్లు, రెండు ఆశీర్వాదాలు, రెండింతు మేలులు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను రెండంతల ఆశీర్వాదాన్ని మీకు కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎజెకియేలు 47:13. యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలుల 12 గోత్రముల ప్రకారం మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు వారికి దేశం ఇచ్చిండు. దేశమును ఒక పాలు తేళ్లు గల ఒక గొప్ప దేశం ఇచ్చిండు. అయితే 12 గోత్రాలు, 12 గోత్రాలలో 12 మందికి ఒకటి ఇస్తాడు. అయితే యోసేపు సంతానం రావగానే అక్కడ ఏం చేస్తాడు? రెండంతలుగా పోషణిస్తాడు. హల్లెలూయా. అంటే యోసేపును దేవుడు ఏ విధంగా తీసుకెళ్ళినట, ముందుగా అన్నతమ్ముల కంటే ముందుగా ఆయనను గుంతలో వేసి అక్కడ ఈజిప్టులోకి తీసుకెళ్ళి ఈజిప్టులో రాజుగా చేసి ఈజిప్టులో అందరికీ 7 సంవత్సరాలు పంట, తర్వాత 7 సంవత్సరాలు కరువు, ఈ విధంగా ఆయన తీసుకెళ్ళండి. హల్లెలూయా. కాబట్టి ఆయనకు 2 రెట్లు, హల్లెలూయా, అంటే 2 రెట్లు ఆశీర్వాదము. ఎందుకంటే ఆయన ఆ ఒక శ్రమల గుండా, ఆ ఒక ఇబ్బందుల గుండా వెళ్ళిండు. అయినప్పటికీ దేవుడు ఆయన తోడుగా ఉండి ఆయన ప్రణాళిక ప్రకారము దేవుడు ఆయనకు రెండంతల ఆశీర్వాదం కలగడానికే. హల్లెలూయా. అంటే నీ సమస్యలలో నువ్వు పోతున్న ఆ ఒక సమస్యల పరిస్థితులలో దేవుడు నీ కొరకు ఏం దాచించినట? రెండంతల భాగం. హల్లెలూయా. ఇక్కడ మరలా చదువుకున్నట్లయితే అదే వచ్చిన మరలా చదువుకుందాం. యోసేపుకు మాత్రము దేవుడు రెండంతలు, 2 జాగాలు ఇచ్చినట్ట. అందరికి ఒక్కొక్క ఇల్లు ఇచ్చిందట, కానీ యోసేపుకు మాత్రము 2. చదువు. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే ఎవరు సెలవిస్తారు ఇక్కడ? ప్రభు అయిన యెహోవానే సెలవిస్తున్నాడట. సరిహద్దులను బట్టి ఇశ్రాయేలుల 12, ఇశ్రాయేల్ ఎవరు? యాకోబు పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. అయితే దేవుడు వారందరిని ఎక్కడ తీసుకెళ్ళిండు? కానాను అనే దేశం తీసుకెళ్ళాడు. ఆ దేశంలో ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క అన్నకు, ఒక్కొక్క తమ్మునికి, వారందరికీ ఒక్కొక్కరు, ఇగో ఈ జాగా నీది, ఈ సరిహద్దు నీది, ఇగో ఇక్కడి వరకు నీది, ఈ భాగం నీది అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. సరిహద్దును బట్టి ఇశ్రాయేలుల 12 గోత్రముల ప్రాకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది అని ఆ భూమి అంతటిని పంచుకుంటారు. అందరిని హతం చేసి, రాజులందరిని హతం చేసి మొత్తం దేశాన్ని స్వాధీనపరచుకొని ఆ పాలు తేనెలు గల దేశాన్ని దేవుడు వారికి ఇస్తా అని ప్రామిస్ చేసింది కదా. వాగ్దానం చేసిన తర్వాత ఆ దేశంలోకి వీరు వచ్చిరు. అప్పుడు యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. హల్లెలూయా. అయితే అందరికి ఒక్కొక్క భాగం ఇచ్చింది, కానీ యోసేపు కుమారులకు, వారి కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏమి ఇస్తున్నట? 2 భాగములు ఇవ్వవలెను. హల్లెలూయా. అంటే యోసేపు దేవునికి ఎంతో కృతజ్ఞతగా, దేవునికి విధేయుడుగా, ఎంతో మంచి వ్యక్తిగా కనబడ్డాడు. దేవుని భయభక్తులు కలిగి, దేవునికి సహించుకొని అన్నిటి గుండా ఆయన వెళ్ళిండు. కాబట్టి దేవుడు ఆయనకు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుడు మన పట్ల గొప్ప 2 అంతల ఆశీర్వాదాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు అని మనం గ్రహించి, మన పరిస్థితులలో మనం కోల్పోయిన వాటి వైపు చూడకుండా దేవుడు మనకు 2 అంతల ఆశీర్వాదాన్ని దాచి ఉంచిండు. కాబట్టి నేను ఓర్పుతో సహించి, ఈ యొక్క యోసేపు ఏం చేసిండు? ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా సహించిండు. ఆ యోసేపు ఆ చెరసాలలో ఉన్నప్పుడు, ఆ బంధకంలో ఉన్నప్పుడు, గుంతలో వేసినప్పుడు వాటన్నిటిని ఆయన సహించి 2 అంతల మేలు నా దేవుడు చేయబోతున్నాడు, హల్లెలూయా అనే విశ్వాసంతో ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితుల్లో కూడా ఆయనకు ఏ వాగ్దానం వచ్చింది? దేశమంతటను, తల్లిదండ్రులు అందరూ ఆయన పాదాలకి నమస్కరిస్తారు. హల్లెలూయా. ఆ వాగ్దానంనే చూస్తూ, ఆ పరిస్థితులలో, ఆ శ్రమలలో ఆయన 2 అంతల మేలునే చూస్తూ ముందుకెళ్ళాడు. కాబట్టి ఆయన 2 అంతల మేలు పొందుకున్నాడు. ఆ ఇశ్రాయేలు దేశంలోకి వాళ్ళు వచ్చినప్పుడు, ఆ ఒక కానా దేశంలోకి వచ్చినప్పుడు
ఆయనకు రెండంతల మేలు దొరికినందుకే. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవునయ్యా, ఈ రోజు కూడా మాకు కూడా ఇశ్రాయేలుకి ఏ విధంగా అయితే 12 గోత్రంలో ఉన్న యోసేపుకు నువ్వు ప్రత్యేకంగా రెండంతలుగా నువ్వు ఇచ్చిన దేవుడు ప్రభా. మేము కోల్పోయిన వాటన్నిటికీ మీరు రెండంతలుగా ఇచ్చే దేవుడు ప్రభా. అవునయ్యా, మీరు సహించి ఓర్చుకొని రెండంతల ఫలమును పొందుకోండి అన్నావు ప్రభా. అవునయ్యా, రెండంతల ఫలమును ప్రతి ఒక్కరు పొందుకునే కృప దయచేయండి. ఇది మొదలుకొని ఒకటే ఇల్లు ఉందేమో కానీ 2 ఇల్లు దయచేయండి. ఒకటే కారు ఉందేమో 2 కార్లు దయచేయండి. రెండంతలుగా మేలు దయచేయండి ప్రభా. ఈ రోజు నుంచి అనారోగ్యము, బీపీ, షుగర్ 2 ఉన్నాయేమో 2ని తీసివేసి మంచి ఆరోగ్యం దయచేయండి. అవునయ్యా, మంచి ఆరోగ్యమును, రెండంతల మేలులను, రెండంతలుగా వారి సాలరీను ఇంక్రీజ్ చేయండి. వారి రెండంతలుగా వారి యొక్క ఆదాయమును ఇంక్రీజ్ చేయండి. రెండంతల మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, నువ్వు అన్నావు మీ కొరకు నేను రెండంతల ఆశీర్వాదం దాచించున్నావు ప్రభా. ఇస్కరియోతు యూదా అవన్నీ కొట్టేసినప్పటికీ పరలోకం నుండి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ప్రభా. అవును ప్రభా, అలా ఆ విధంగా మేము కూడా రెండంతల ఆశీర్వాదమును ఈ నెలలో మేము రెండంతల ఆశీర్వాదము చూడాలి ప్రభా. అవునయ్యా, మా యొక్క స్థితిగతులను నువ్వు మార్చగల దేవుడవు. ఈ రోజు నుంచి మా స్థితిగతులు రెండంతలుగా మేళ్లను, రెండంతలుగా ఆశీర్వాదమును మా మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము.